యేసుక్రీస్తు నామమున ఈ దినపు శుభములు మీకు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీకు నా యొక్క వందనాలు. మా కొరకు మీరు ప్రార్థిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుడు నేటి దినము మనకు ఇచ్చిన వాగ్దానము, గడిచిన దినమంతా కాపాడి ఈ దినం ఇచ్చారు. ఈ దినమందు మనకు ఇచ్చిన గొప్ప వాగ్దాన వాక్యమును బట్టి దేవునికి కృతజ్ఞతలు వందనాలు చెల్లించుదాం. ఎందుకంటే వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఇచ్చిన నేటి వాగ్దానము పొందుకుందాం. నేను నిన్ను బహుతరములకు సంతోష కారణముగా చేసేదను. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దాన వాక్యమును యెషయా గ్రంథము 60 అధ్యాయములో 15వ వచనములో దేవుడు మనకు అనుగ్రహించాడు. నీవు విసర్జింపబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడునూ నీ మార్గమున దాటిపోవుట లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదనని దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేశాడు. ఆనాటి వాగ్దానము ఈనాడు నీకు నాకు మనకెల్లరికీ ఆయన అనుగ్రహించాడు. నేను నిన్ను బహుతరములకు, ఒక తరానికి కాదు తరతరాలకు సంతోష కారణముగా నేను నిన్ను చేస్తాను, ఆశీర్వదిస్తానని ప్రమాణం చేశాడు. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ యెషయా గ్రంథము 60 అధ్యాయములో 22 వచనాలు ఉన్నాయి. అయితే ఈ 22 వచనాలలో ఉన్న సారాంశమంతా ఏమిటి అంటే ఇశ్రాయేలు రాజ్య మహిమ. ఇశ్రాయేలు రాజ్య మహిమ. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలు దేశమునకు దేవుడు అనుగ్రహించనై ఉన్న పూర్వ వైభవమును గురించి, జరిగించనై ఉన్న పునరుద్ధరణను గురించి ప్రవక్త గారి చేత దేవుడు వ్రాయించాడు. ఇశ్రాయేలు రాజ్య భవిష్యత్తును, సియోను మహిమను మనము ఇందులో గమనించగలము. ఇశ్రాయేలీయులకు దేవుడు అనేక వాగ్దానాలు చేశాడు. అయితే ఈ యెషయా గ్రంథము 60 అధ్యాయంలో మనము 3 విషయాలు చూస్తాం. ఒకటి, ఇశ్రాయేలు మీద దేవుని వెలుగు ప్రకాశించడము. 60 అధ్యాయంలో 1 నుంచి 2 వచనాలు. ఇక రెండవదిగా అన్యజనులు ఇశ్రాయేలు వెలుగును ఆకర్షించుట. 3వ వచనము నుండి 14వ వచనం వరకు. ఇక మూడవదిగా ఇశ్రాయేలు శాశ్వత శోభాయమానముగా తీర్చిదిద్దబడుట. 15వ వచనము నుండి 22వ వచనం వరకు ఈ విషయము ఇందులో వ్రాయబడి ఉంది. ఈరోజు దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానము 15వ వచనములో. అయితే యెషయా గ్రంథము 60 అధ్యాయములో 15వ వచనము నుండి 22వ వచనం వరకు ఇశ్రాయేలు శాశ్వత శోభాయమానముగా తీర్చిదిద్దబడే విధానమును గురించి వివరించబడింది. ఈ వాక్య భాగంలో దేవుడు ఇశ్రాయేలు దేశమును ఎలా దీవిస్తాడో వివరించబడింది. రెండవదిగా శాశ్వత శోభాయమానముగాను బహుతరములకు సంతోష కారణముగాను తీర్చిదిద్దే విధానమును గురించి వివరించబడింది. మూడవదిగా దేవుడే వారికి రక్షకుడని, విమోచకుడని తెలియచేయబడింది. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు ఇశ్రాయేలీయులను ఎలా మహిమపరుస్తాడో, బలాత్కారము, నాశనము అను మాట వినపడకుండా ఏ విధముగా రక్షణ వారు పొందుతారో దేవుడు ఈ భాగములో వాగ్దానం చేశాడు. ఈరోజు ఒకవేళ నీవు ఈ లోకములో నిందలు, అవమానములు భరించలేకుండా
వాటిని నీవు వింటూ ఉన్నట్లయితే నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను రక్షించుకున్న యేసు ప్రభువు ఈ లోకములో నిన్ను ఆయన కాపాడతాడు. వాటి నుండి, ఈ లోకములో నుండి నీకు ఎదురయ్యే ప్రతి సమస్య నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఎందుకంటే నీ రక్షణ కొరకు తన ప్రాణమునే పెట్టిన ప్రభువు నిన్ను ఎలా మహిమపరచాలో, బలత్కారము, నాశనములు అనే మాట వినపడకుండా నిన్ను ఎలా కాపాడాలో ఆయనకు తెలుసు. కనుక నేను నిన్ను బహుతరములకు సంతోష కారణముగా చేస్తాను అని వాగ్దానం చేశాడు. లోకము నీవు విసర్జింపబడుటను బట్టియు, ద్వేషింపబడుటను బట్టియు ఎవడునూ నీ మార్గమును దాటిపోవటలేదు. ఎందుకంటే నిన్ను విసర్జిస్తున్నారు, నిన్ను ద్వేషిస్తున్నారు. కనుక నిన్ను ద్వేషించేవారిని, నిన్ను విమర్శించేవారిని, నిన్ను విసర్జించిన వారిని దాటిపోకుండా దేవుడు నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకరణముగాను చేస్తాను అన్నాడు. అనేక మంది వారి వల్ల ఏమవుతుంది, వారు ఏం చేయగలరు, వారి బ్రతుకంతే, వారి జీవితం అంతే, వారెందుకు పనికిరారు అని అనుకుంటూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు. అలా ద్వేషించే వారి దృష్టిలో నేను నిన్ను దీవిస్తాను అంటున్నాడు. నీవు వారికి దీవెనకరముగా బహుతరములకు ఉంటావు అంటున్నాడు. దేవుడు అబ్రహామును ఆ విధముగానే దీవించాడు. కనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడే ఇశ్రాయేలీయులకు నిత్యమైన వెలుగుగా ఉండి వారిని ప్రకాశింపచేశాడు. గనుక సూర్యుడైనను చంద్రుడైనను వారికి అక్కర లేకుండా దేవుడే వెలుగుగా ఉన్నాడు. వారి దుఃఖములు సమాప్తి చేసి ఆనంద సంతోషాలను వారికి అనుగ్రహించాడు. ఈరోజు మన ప్రభువు నీ దుఃఖములకు సంతోషమును అనుగ్రహించి ఆనందముతో నిన్ను నింపబోతూ ఉన్నాడు. గనుక ఇంత గొప్ప వాగ్దానమును అనుగ్రహించిన దేవునికి, నిత్యమైన వెలుగుగా ఉన్న ఆ ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థించుదా. పరిశుద్ధుడువైన నా దైవమా, మా యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు యెషయా గ్రంథము 60 అధ్యాయము 15వ వచనములో నేను నిన్ను బహుతరములకు సంతోష కారణముగా చేస్తానని వాగ్దానం చేశావు. లోకములో ప్రభువా, మరి మీ ప్రజలు విసర్జింపబడుట, ద్వేషింపబడుటను చూస్తూ ఉన్నప్పుడు అలాంటి వారు నీ ప్రజలను దాటిపోకుండా నీ ప్రజలను నీవు దీవిస్తావని, బహుతరములకు సంతోష కారణముగా చేస్తానని వాగ్దానం చేశావు. ఈరోజు నా తండ్రి, వాగ్దానమును నమ్మిన ప్రజలు ఒకరోజు ఖచ్చితముగా దేవుడు నన్ను సంతోష కారణముగా బహుతరములకు నియమిస్తానన్నాడు అని విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఉంటుండగా వారి విశ్వాస నిరీక్షణకు ప్రతిఫలమును ప్రసాదించండి. తండ్రి, మీకు వందనాలు నాయనా. మేము మీ వైపు చూస్తూ ఉంటున్నాము తండ్రి, మీ వైపు మేము చూస్తూ ఉంటున్నాం. మా కనులెత్తి మీ వైపు చూస్తూ ఉన్నాం. దయగలిగిన దేవా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాము. యెహోవానగు నేను నీ రక్షకుడనని, బహుపరాక్రమము గల యాకోబు దేవుడనగు నీ విమోచకుడనియో నీవు తెలుసుకున్నట్లుగా దీవిస్తానని నీవు సెలవిచ్చావు. కనుక దయగలిగిన మా తండ్రి, మరి ఈరోజు మేము ఈ గొప్ప వాగ్దానమును పొంది మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఒకవేళ ఎవరైనా నేను ఒంటరిగా ఉన్నాను కదా, నేను ఎలా దీవించబడతాను అనుకుంటూ ఉన్నట్లయితే ఈ 60 అధ్యాయము 22వ వచనములో వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అని మీరు వాగ్దానం చేశారు. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అని ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ వాక్యములు యేసు నామమున నెరవేర్చబడును గాక. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి, సహాయము, సహవాసం మనకెల్లరికీ, దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉన్న మన ప్రియులకు అందరికీ, నా తోటి సేవకులకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దాన వాక్యములు మన జీవితంలో నెరవేరునుగాక. క్రీస్తు కృప మనెల్లరిపై
సదాకాలము ఉండునుగాక. ఆమెన్.